నా మీద నా భార్య హత్య ప్రయత్నం చేయడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఒక చోట మీరు వినే ఉంటారు, పొటాటోతో చాకు అది ఇది అని అంటుంది. మీరే ఆలోచించండి, పొటాటోని చాకుతో కోసేటప్పుడు ఎవరికైనా గాయాలవుతాయా? అంటే తను వర్షన్ చూస్తే మాత్రం తనకి ఆల్రెడీ ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది తనకి. సో ఆ ఎఫ్ఐఆర్ తో చాటింగ్ కూడా చేస్తూ ఉంటాడు. కాల్ రికార్డింగ్ ఉంటది తన ఫోన్ లో, చూడండి. అవునండి. ఫోన్ నా చేతిలో ఉండదు, మోస్ట్లీ తన చేతుల్లోనే ఉంటుంది. సో ఆ టైంలో తను ఎవరి చేసిందో, తను ఏమేమి అవి ఏ రకంగా మ్యానిపులేట్ చేసిందో, అంటే మ్యానిపులేట్ చేసిందని చెప్పి మీరు అంటున్నారు. సో ఒక మహిళ మీ పైన కేసు పెట్టినట్టు కూడా తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మీ పైన నాకైతే ఆ కేసు పెట్టడం ఆ విషయాలు అవన్నీ తెలియవు. అంటే మీకు తెలియకుండా మీ మొబైల్ నుంచి చాటింగ్ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆన్సర్ డిలీట్ చేసింది అంటారు. స్టార్ మేకర్ అంటూ ఒక యాప్ ఉంటుంది. సో యాప్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఏదైతే ఫస్ట్ కంప్లైంట్ చేసిందని చెప్పాను కదా, సో ఈ అమ్మాయి ఈ స్టార్ మేకర్ యాప్లో పరిచయం అయింది. నిజమే, స్టార్ మేకర్లో నేను ఒక్క అమ్మాయితో ఆడతాను. 4 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళే పెట్టారు, అతను పెట్టింది నాకు ఏమీ లేదు. స్టేట్మెంట్స్ తీయమనండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనే. సో ఒక సంఘటన చూస్తే అసలు ఈ సమాజం ఎట్టిపోతుంది అనిపిస్తుంది. సో ఎందుకంటే రీసెంట్గా చూడొచ్చు, సోషల్ మీడియా నెట్వర్క్లలో ఎక్కడ పోయినా ఈ ఇష్యూ అయితే ఒక సంచలనమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆ ఇష్యూ ఏంటి అంటే, సో పెళ్లి చేసుకొని తనతో 100 ఏళ్ళు గడపాల్సిన భార్య తనని వేధిస్తుందని చెప్పి తను బయటకు వచ్చి, అంటే తను ఎంత ఆవేదన పెట్టుకుంటే ఆ వ్యక్తి బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా సో తన బాధని బయట పెట్టడం మనం చూస్తున్నాము. అసలు వాస్తవంగా ఏం జరిగింది, సో ఏదైతే తనపై కేసు పెట్టాడో దాని తర్వాత కూడా ఆ మహిళ కూడా బయటికి రావడం జరిగింది. సో వచ్చి కొన్ని మాటలు కూడా తను మాట్లాడడం జరిగింది. సో వాస్తవంగా అసలు ఏం జరిగింది, సో వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఆ వ్యక్తి ఉన్నాడు. సో అన్న నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? చాలా 2 days నుంచి చాలా స్ట్రగుల్తో ఉన్నాను. చెప్పాలంటే నిన్నే కొంచెం కాకపోతే కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే 2 days నుంచి మీరు చూస్తూనే ఉంటారు, సేమ్ డ్రెస్తో నేను అలాగా న్యాయం కోసం తిరిగాను. మీడియా చుట్టూ తిరిగాను, పోలీస్ స్టేషన్లో తిరిగాను, అన్నీ తిరిగాను. చివరికి నిన్న నేను ఇంటికి వెళ్ళి అన్ని రోజుల దీని తర్వాత ఇంటికి వెళ్ళి నేను అన్ని నాకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని తెచ్చుకున్నాను. కాబట్టి ఇవాళ కొంచెం బ్రీతింగ్ టైం వచ్చింది, రిలాక్స్ అవుతున్నాను ఇప్పుడు. ఓకే, సో ఈ ఎపిసోడ్కి సంబంధించి, మీ ఇష్యూకి సంబంధించి కూడా సో వాళ్ళ వర్షన్ మీ వర్షన్ కూడా కొద్ది వరకు జనాలు విన్నారు. సో ఫస్ట్ మీ పెళ్ళి ఎప్పుడైందన్నా? 7 years అవుతుందండి. 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో మీరు ఒక ప్రొఫెసర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో, సో తను కూడా అదే కాలేజ్లో ప్రొఫెసరా? తను మల్లారెడ్డి యూనివర్సిటీలోనే ల్యాబ్ అసిస్టెంట్, నేను మల్లారెడ్డి కాలేజ్లో ప్రొఫెసర్. యూనివర్సిటీ కాలేజ్? అవునండి, క్యాంపస్లు వేరు. అవును. సో 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అవునండి. సో లవ్ మ్యారేజా లేకుంటే అరేంజా? అరేంజ్ అండి, ఇది పెద్దవాళ్ళు చూసి అరేంజ్ చేసిన మ్యారేజే. తను నాకు బిఫోర్ తెలియదు, వాళ్ళు చెప్పారు చాలా అనుకోగల అమ్మాయి, మంచి అమ్మాయి, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పేసి. మా పేరెంట్స్ జస్ట్ ఇంకా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ చెక్ బ్లైండ్గా వాళ్ళు చెప్పిన మాటలని నమ్మి ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్పి, అంటే నేను కూడా మా పేరెంట్స్ మాటలకి ఎస్ అమ్మాయి మంచిదే అని చెప్పేసి కన్విన్స్ అయ్యి చేసుకున్నాను. ఓకే, హోప్స్తోనే చేసుకున్నాను, మంచి హోప్స్తో. అబ్బా ఫోన్లే ఇంకా నా లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది అనుకుని చేసుకున్నాను. కానీ అది తను ఏ టైప్ మైండెడ్ ఏంటి అన్నది నాకు ఇప్పుడు తెలుస్తుంది మెల్లిగా. ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఇంకా ప్రాపర్టీస్ గురించి అడగటం, ఇంకా ఏంటంటే నీ శాలరీ ఏమైంది, ఇన్నాళ్ళుగా సంపాదిస్తున్నావు కదా, నీ శాలరీ అంతా బ్యాకప్ చేసావా లేదా,
మ్యారేజ్ అయిన కొత్తలో ఎవరైనా అడిగే క్వశ్చన్స్ అండి ఇవి ఏంటంటే అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఇలాంటివి అడుగుతున్నాయి మిమ్మల్ని? అంటే నేను అప్పుడు కూడా నేను నిజానికి నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను కానీ అప్పుడు నేను దాన్ని నెగిటివ్గా అనుకోలే. ఏంటంటే ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనిపించినా కూడా నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఏంటంటే సర్లే ఏమో అమ్మాయి కొంచెం జాగ్రత్త పడే టైప్ ఏమో మనీ విషయంలో ఇలా అడుగుతుందంటే ఇనిషియేషన్ తీసుకుని అట్లీస్ట్ సేవింగ్స్ అవి చేస్తుందేమో అని అనుకున్నాను. కానీ అది కాదు, తన ఇంటెన్షన్స్ వేరే. అవి మెల్లిగా స్లోగా బయటకు వచ్చినాయి. తన ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను అప్పుడు చూడడం స్టార్ట్ చేశాను. అది గ్రాడ్యువల్గా మెంటల్ అబ్యూస్ ఇంకా ఫిజికల్ అబ్యూస్ అలా 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 పెరిగిపోయి ఇప్పుడు మీరు చూసే ఉంటారు నా మీద చాలా ఎలిగేషన్స్ చేస్తుంది. ఇన్ని ఎలిగేషన్స్ చేస్తుంది తను నా మీద. ఒక్క విషయం మాత్రం సైలెంట్ అయిపోతుంది. ఏంటంటే అటాక్ ఎందుకు చేసావు అని అడిగితే మాత్రం నేను చేయలేదని తప్పించుకుంటుంది. అసలు ఆ ఇష్యూ మీరు చూసే ఉంటారు. ఆ అమ్మాయి దానికి తప్పితే అన్నిటికీ మాట్లాడుతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటి? తను నన్ను అటాక్ చేసింది. ఒక మనిషి ఇంకొక మనిషిని, ఫర్గెట్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, ఒక మనిషి ఇంకొక మనిషిని చాకుతో అటాక్ చేయడం అనేది దారుణం. మరి నేను అసలు ఇలాంటి అటాక్ నేను చేయలేదు, సో తను ఇలా నన్ను ఇట్లా ఆ గొంతు ప్రెస్ చేయబోయాడు, సో మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే నేను కాపాడుకోవడం కోసమే చిన్న చిన్న తాకిన దెబ్బలు కేవలం కాపాడుకోవడానికి మాత్రమే, కానీ నేను కావాలని చెప్పి అతన్ని కుట్టలేదు అని చెప్పి కూడా అంటుంది. అలాగే ఇక భార్య భర్త అన్నప్పుడు సహజమే లొల్లిలు అవుతుంటాయి అని చెప్పి కూడా తన వర్షన్ మనం విన్నది. సో మీరేమంటారు దానికి? ఒక చోట మీరు వినే ఉంటారు పొటాటోతో చాకు అది ఇది అని అంటుంది. మీరే ఆలోచించండి, పొటాటోతో పొటాటోని చాకుతో కోసేటప్పుడు ఎవరికైనా గాయాలు అవుతాయా? దానికి అరచేతుల్లో కానీ ఇక్కడ కానీ ఇలా గాయాలు అక్కడ అవుతాయండి చెప్పండి. సో ఇది ఏంటంటే తను ఏదో సీన్ని అంటే నాకు నిజంగా జరిగింది అక్కడ సీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ గాయాలన్నీ దానికి సంబంధించినవి అని చెప్పేసి ఇష్యూని తను కంప్రెస్ చేయాలని చూస్తుంది తప్ప నెక్స్ట్ ఇంకా భార్యాభర్తల మధ్యలో ఏంటది గొడవలు కామన్ అని అంటుంది అని అంటుంది. గొడవలు కామనే, కానీ ఎక్కడైనా ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అవుతారు. నేను 7 years నుంచి అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాను గొడవలకి. అఫ్ కోర్స్ నా మైండ్లో నేను మనిషినే, నాకు ఎమోషన్స్ ఉంటాయి. సో అడ్జస్ట్ అవుతున్నా, బయటికి అడ్జస్ట్ అవుతున్నా, లోపలైతే నా ఇన్నర్ కాన్షియస్ని నేను తొక్కిపెట్టలేను కదా. ఇప్పుడు బయటికి నవ్వుతూ మాట్లాడినా, నాకు ఇష్టం లేకపోయినా నవ్వుతూ మాట్లాడినా, నాకు ఇష్టం లేకపోయినా తనకు సంబంధించి నేను కొన్ని స్పెండింగ్స్ చేసినా, లోపలైతే నా కాన్షియన్స్ నన్ను లాగుతూనే ఉంటుంది. సో అది తనకు అది కూడా మార్చుకోవాలి, ఇన్నర్ కాన్షియన్స్ని కూడా నేను తనకి తగ్గట్టుగానే ఉండాలి అన్నట్టు. ఇంకా దాని గురించి ఎందుకు నాతో అలా మనస్ఫూర్తిగా ఉండట్లేదు అని చెప్పేసి దీన్ని కూడా ఒక ఇష్యూ లాగా కంప్లైంట్ లాగా చేసి నువ్వు నన్ను ఎప్పుడైనా వైఫ్గా ట్రీట్ చేసావా అని అడగటం. ఎలా ట్రీట్ చేస్తామండి? తను నన్ను హస్బెండ్గా ట్రీట్ చేయాలి కదా. తను నన్ను హస్బెండ్గా ట్రీట్ చేయనప్పుడు తను నన్ను ఒక జస్ట్ ఏదో మనీ మెషిన్ టైప్లో చూస్తుంటే ఎలా ఇచ్చేయగలను, వైఫ్ లాగా ట్రీట్ చేయగలను? అంటే తను వర్షన్ చూస్తే మాత్రం సో లొల్లి ఎక్కడ స్టార్ట్ అయిందంటే తనకి ఆల్రెడీ ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది తనకి. సో తను ఆ ఎఫ్ఐఆర్తో ఉన్నాడు. సో ఆ ఎఫ్ఐఆర్తో చాటింగ్ కూడా చేస్తూ ఉంటాడు. సో మీరు కావాలి అంటే అతని స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్లు కూడా ఉంటే, తను చాటింగ్ చేసింది కూడా తన కాల్ రికార్డింగ్ ఉంటుంది, తన ఫోన్లో చూడండి అని చెప్పి కూడా కేవలం ఆమె ఎంటర్ అయిన తర్వాతనే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినట్టు కూడా వింటున్నాం మనం. అవునండి, ఇప్పుడు కాల్ రికార్డ్ ఉండొచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫోన్ నా కంట్రోల్లోనే ఉంటుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక నా ఫోన్ నా చేతిలో ఉండదు, మోస్ట్లీ తన చేతుల్లోనే ఉంటుంది. సో ఆ టైంలో తను ఎవరితో చాట్ చేసిందో, తను ఏమేం మాట్లాడిందో, అవి ఏ రకంగా మ్యానిపులేట్ చేసిందో. ప్లస్ మీరు ఒకటే ఆలోచించండి, నేను ఇలాంటి చాటింగ్స్ చేసి ఉంటే ఆ స్క్రీన్ షాట్స్ని ఇలాంటి వైఫ్ ఉండగా నేను దాచుకుంటానా? నేను ఆ చాట్స్ అన్ని దాచుకుంటానా? మీరు చెప్పండి. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటుంది, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అనుకుందాం, ఆ అమ్మాయితో నేను ఏదో చాట్ చేశాను అనుకుందాం. సో వైఫ్ రానివ్వాలి, వైఫ్ రావాలి, ఈ చాట్స్ అన్ని చూడాలి, చూసి తను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకుని నన్ను ట్రబుల్ చేయాలి అని చెప్పి నేను ఇవన్నీ దాచిపెడతానా? సో మీరు ఎలాంటి తప్పు చేయలేదు అంటారు? లేదండి, తప్పు చేయలేదు. నాకు చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. నేను అందరితో మాట్లాడతాను, అందరితో చాట్ చేస్తాను, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ తను ఒక పర్టికులర్ కాంటాక్ట్ని తీసుకుని దాన్ని మ్యానిపులేట్ చేసి, అంటే మ్యానిపులేట్ చేసిందని చెప్పి మీరు అంటున్నారు. సో ఒక మహిళ మీ పైన కేసు పెట్టినట్టు కూడా తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి చెప్తారు మీ పైన. అలాగే మీ ఫ్రెండ్ రామకృష్ణ సంథింగ్ ఏదో నేమ్ పైన ఒక అమ్మాయి
మీపై కేసు కూడా పెట్టిందంటూ కూడా చెప్పడం చూస్తున్నాం మనం. నాకైతే ఆ కేసు పెట్టడం ఆ విషయాలు అవన్నీ తెలియవు. నేను ఒకటే అంటాను ఏంటంటే తను నిజంగా అందులో నిజాయితీ ఉంటే నిన్న నేను అడిగాను తనని, ఏది ఆ స్క్రీన్ షాట్స్తో పాటు ఆ స్క్రీన్ షాట్స్లో ఏదో వాయిస్ రికార్డింగ్ ఉంది అన్నావు కదా, ఆ వాయిస్ రికార్డింగ్ నాకు వినిపి అని అన్నాను, ప్లే చేయని అన్నాను. స్క్రీన్ షాట్స్ కదా, వాయిస్ రికార్డింగ్ లేదు, వాయిస్ రికార్డింగ్ ఎలా వస్తుంది అని అంటుంది. మరి మెసేజ్లన్నీ బ్యాకప్ చేసుకోగలిగే తెలివితేటలు ఉన్న అమ్మాయి, అంత ఎడ్యుకేటెడ్ అమ్మాయి, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అమ్మాయి వాయిస్ రికార్డ్ని బ్యాకప్ చేసుకోలేదంటారా? మరి ఎందుకని బ్యాకప్ చేసుకోలేదు? అంటే ఆ వాయిస్ రికార్డులో తన వాయిసే ఉందా, లేదంటే తన బ్రదర్ వాయిస్ ఉందా, లేదంటే ఇంకెవరైనా జెంట్ వాయిస్ ఉందా? ఆబ్వియస్లీ అంతే కదా. సో దాన్ని మాత్రమే వదిలేసి మిగతా చాట్స్ అన్ని బ్యాకప్ చేసుకుంది. ఆ తర్వాత నా ఫోన్లో ఆ చాట్స్ అన్ని లేవంటే అర్థం ఏంటి? డిలీటెడ్. నా దాంట్లో అటువంటి చాట్స్ ఏవి లేవు. మరి ఉంటే నేను వెంటనే జాగ్రత్త పడతాను కదా, ఏంటి ఇవన్నీ ఇలా ఎవరు చేస్తున్నారు ఏంటి ఇదంతా అని చెప్పేసి నేను జాగ్రత్త పడతాను. అంటే మీకు తెలియకుండా మీ మొబైల్ నుంచి చాటింగ్ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆన్సర్ డిలీట్ చేసింది అంటారు కావచ్చు. లేదంటే అసలు ఇవన్నీ తన మొబైల్లోనే క్రియేట్ చేసి, ఇప్పుడు నాకు ఐడియా వచ్చిందండి, నాకు ఒక్క 1 hour 2 hours టైం ఇవ్వండి, నేను కూడా తన ప్రొఫైల్ పిక్చర్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాను, తన నేమ్తో వాట్సాప్ని మారుస్తాను, తన ప్రొఫైల్ పిక్చర్ పెడతాను, పెట్టి మొత్తం చాట్స్ అన్ని చేస్తాను. నేను లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ రైట్ హ్యాండ్లో ఫోన్ పెట్టుకుని చాట్స్ చేస్తాను. ఇటు నుంచి ఇటు కొన్ని అబ్సీన్ మెసేజెస్ పెడతాను, పెట్టి మొత్తం స్క్రీన్ షాట్స్ తీసుకుంటాను. తీసుకుని రేపు ఇదిగోండి ఇది నా వైఫ్ అసలు స్వరూపం అని చెప్పి నేను కూడా పెడతాను. ఆ స్క్రీన్ షాట్స్ని ఇలా వైరల్ చేస్తారనుకోండి, ఏమవుతుంది? వన్స్ వైరల్ అయిపోయాక అందరికీ ఇంట్రెస్ట్ దాని మీద ఉంటుంది తప్ప ఆ తర్వాత నేను ప్రూవ్ చేసుకున్నా కూడా నా ఇన్నోసెన్స్ అని ఎవరు నమ్మరు. అంతే కదా. ఒక్కసారి మన ఇది రెప్యుటేషన్ పాడైతే ఇంకా అది పోయినట్టే. ఆ తర్వాత ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకున్నా ఎవరు కూడా ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు. సో తిను ఆ ఆస్పెక్ట్ మీద ఆ యాంగిల్ మీద ఇవన్నీ స్ప్రెడ్ చేసి నాకు ఒక్కసారిగా రెప్యుటేషన్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది తప్ప, ప్లస్ ఇదంతా కూడా ఏంటంటే ఈ చాకుతో అటాక్ చేసిన దాన్ని డైవర్ట్ చేయడానికి ఇష్యూ. ఇప్పుడు చాకుతో అటాక్ చేయడం అనేది ఫస్ట్ అందరూ ఇంట్రెస్టింగ్గా ఎస్ ఏంటిది అని చెప్పేసి సింపతి ఒకళ్ళకి అందరికీ వచ్చింది. కొంచెం నా మీద కన్సర్న్ చూపించారు, అయ్యో అబ్బాయి బాధపడుతున్నాడని. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ ఫేక్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి అందో, ఇంకా చాక్ ఇష్యూ అనేది మర్డర్ అటెంప్ట్ ఇష్యూ అనేది డైవర్ట్ అయిపోయింది. సో తనకు కావాల్సింది కూడా అదే. అక్కడ ఒక్క స్క్రీన్ షాట్స్ ఉన్నాయన్న మాటే తప్ప అది నా నెంబరా కాదా? ఫోటో ఏముందండి, వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో. ఇప్పుడు నేను వినాయకుడి ఫోటో పెట్టుకుంటాను, ఇంకా మీరు వినాయకుడి ఫోటో పెట్టుకుంటారు, ఇంకా చాలా మంది వినాయకుడి ఫోటో పెట్టుకుంటారు. ఇలాగ సేమ్ ఫోటోస్, నా ఫోటో నా దగ్గర ఉన్న ప్రొఫైల్ ఫోటో తీసుకుని తను వేరే మొబైల్లో ఈ చాట్ చేయొచ్చు. పాసిబిలిటీ ఉందా లేదా మీరు చెప్పండి? పాసిబిలిటీ ఉంది. లేదు, ఇంకా మెయిన్ పాసిబిలిటీ ఏంటంటే నా ఫోన్లోనే తను తీసుకుని ఈ చాట్స్ అని చేసి ఆ స్క్రీన్ షాట్స్ తీసుకుని డిలీట్ చేసి ఉండొచ్చు. అంటే మీరు ఏమనకు పెట్టాలా మరి మీ ఫోన్ తీసుకొని తను చాటింగ్ చేసేటప్పుడు కూడా, సో ఇంటికి వచ్చాక మొబైల్ ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. ఇంటికి వచ్చాక మొబైల్ ఎవరు ఇష్టపడి ఇస్తారండి? నేను ఇష్టపడను, నాకు ఇష్టం లేదు. తీసుకుంటుంది, తనే తీసుకుంటుందా? థ్రెటన్ చేసి తీసుకుంటుంది అంతే, సింపుల్ గా. ఇంకా ఏంటంటే ఇంక ఇవ్వకపోతే స్టార్టింగ్ అంతా తనకి నా పాస్వర్డ్ తెలుసు, నన్ను అడగకుండానే ఇంక తీసేసుకుని ఇంకా చక్కగా మొత్తం చెక్ చేస్తూ ఉండేది. నా గూగుల్ మ్యాప్స్ హిస్టరీ ఏంటి, నా పేమెంట్స్ హిస్టరీ ఏంటి అన్ని చెక్ చేస్తూ ఉండేది. ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను నా ఫోన్ పాస్వర్డ్ మార్చాను. తనకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అయినా సరే అప్పుడు వదులుతుందేమో అనుకున్నాను. ఇంకా ధైర్యంగా ఓపెన్ చేసి అని అంటది. మళ్ళీ ఏంటంటే ఇంకా తను కొంచెం మేనియాక్ టైప్. మేనియాక్ అంటే ఏంటి, చేతిలో ఏ ఐటమ్ ఉంటే ఆ ఐటమ్ తీసుకుని నేలకేసి పగలగొట్టేసి టైప్. తనకు ఆ అలవాటు బాగా ఉంది. పైగా అది గొప్పగా చెప్తుంది, అదొక క్వాలిఫికేషన్లో చెప్తుంది తను. బీటెక్ మెకానికల్ అలా క్వాలిఫికేషన్. నాకు కోపం వస్తే చేతిలో ఎంత కాస్ట్లీ ఐటమ్ ఉన్నా పగిలిపోద్ది అని చెప్తుంది. ఇంట్లో కాస్ట్లీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు తను ఫోన్ ఇవ్వకపోతే నా ఐప్యాడ్ పగిలిపోతే, లేదంటే ఇంట్లో టీవీ పగిలిపోతే, ఇంకేదైనా కాస్ట్లీ ఐటమ్ పగిలిపోతే ఏంటి పరిస్థితి? నా ల్యాప్టాప్ పగిలిపోతే ఏంటి పరిస్థితి? అందుకేనే నేను ఒక్కోసారి ఇంకా ఫోన్ లాక్కోవడానికి చాలా ఫిజికల్గా తను లాక్కోవడానికి ట్రై చేయడం, నేను ఇవ్వకుండా పట్టుకోవడం, ఇలా కూడా జరిగింది చాలాసార్లు. నేను చాలా ట్రై చేస్తాను కానీ మీద పడి గట్టిగా లాగేసుకుని, లేదంటే ఇంకా ఆ టైంలో కూడా చాలాసార్లు కొరికింది. అవి నేను ఫొటోస్ తీసుకోలేదు అఫ్ కోర్స్. సో ఇంకా ఇలాగా ఫోన్ లాక్కుంటుంటే ఇంక నేను కూడా ఇంకేంటంటే ఐ గేవ్ అప్.
ఇంత ఫైట్ చేసి ఫోన్ లాక్కుంటుంది, అదేదో నేనే ఓపెన్ చేసి ఇచ్చేస్తే ఇంకా గొడవ ఉండదు కదా అని చెప్పేసి నేను చాలాసార్లు తనకు ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చేయటం. ఇంకా నా మైండ్ కూడా తనతో పాటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉండేది. ఎలా అంటే కొన్నిసార్లు ఏమో నేను ఫైట్ చేసేవాడిని ఫోన్ ఇవ్వకుండా ఉండటానికి, అయినా సరే ఫైట్ చేసి లాక్కునేది. కొన్నిసార్లు డిఫెండ్ చేసుకోగలిగేవాడిని ఫోన్ ఇవ్వకుండా. అఫ్ కోర్స్ అప్పుడు 2-3 ఐటమ్స్ పగిలేవు, కాస్ట్లీ ఐటమ్స్ అప్పుడు కూడా. కొన్నిసార్లు ఇంకా నేనే ఇచ్చేసేవాడిని, ఎందుకు వచ్చింది అడగంగానే, ఎలాగో గొడవ అవుతుంది, ఏదైనా పగులుతుంది, లేదంటే ఫోన్ లాక్కోగలుగుతుంది, ఇవన్నీ చేసే బదులు ప్రశాంతంగా లాక్ ఓపెన్ చేసి ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేసేవాడిని. ఇలాగా ఇన్ని రకాల, అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, నా మైండే ఇన్ని రకాలుగా ఫ్లక్చుయేట్ అవుతుందంటే ఎంత తను నన్ను ఇది చేసింది, ప్రెషర్ చేసింది అన్నది. ఇంక ఇవన్నీ నేను భరిస్తూనే ఉన్నాను. మేబీ భరిస్తూనే ఉండేవాడినేమో, ఇంకొన్నాళ్ళు భరిస్తూ ఉండేవాడినే. కానీ ఈ ఫిజికల్ అటాక్ ఉంది చూసారా, ఇది నాకు ఇంకా కోపం వచ్చేసి, ఇంకా అంటే ఆల్రెడీ 1.5 year బ్యాకే అయ్యింది, మీరు చూసారు, తను కూడా అడ్మిట్ చేసింది. కానీ ఇప్పుడు ఎందుకు అడ్మిట్ చేయట్లేదు? 1.5 year బ్యాక్ తను ఎస్ నేను అటాక్ చేశాను అని అడ్మిట్ చేసింది, మరి ఇప్పుడు కూడా అలాగే అడ్మిట్ చేయొచ్చు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, అడ్మిట్ చేయట్లేదు? ఏంటంటే ఇప్పుడు ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కోపం వచ్చింది చాకుతో అటాక్ చేయడం. సెకండ్ థింగ్ ఏంటంటే కార్ కీస్, బైక్ కీస్, ఇంటి కీస్ అన్ని తీసుకుని నన్ను లాక్ చేసేటువంటి, అది నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఇంకా బయటకు వచ్చేసి ఇంక ఇది కాదు, ఏదైతే అయింది తెగించాలి అని చెప్పేసి నేను ధైర్యం చేసి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఇంకా అప్పుడే నేను ఫస్ట్ 100కి డయల్ చేశాను. 100కి డయల్ చేశాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే బిజీ. 100కి డయల్ చేసినా బిజీ అన్నారు. బిజీ అంటే బిజీ అని అనకూడదు, సారీ, అది అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేము వేరే చోట కొంచెం ఆక్యుపైడ్గా ఉన్నాము, సో అందుకనే మీరు ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి ఫిజికల్గా అని అన్నారు. నేను అప్పుడు 100లోనే అన్నాను ఒక మాట, ఏమన్నానంటే అలా కాదు మేడం, లాస్ట్ టైం వెళ్ళాను, 1.5 year బ్యాక్ సేమ్ ఇన్సిడెంట్ అయింది, వైఫ్ అటాక్ చేసింది, వెళ్ళాను, ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదు, రివర్స్లో ఇంకా అమ్మాయి కేసు పెడితే నన్నే లోపలేస్తానన్నారు, సో అయితే అమ్మాయితో తన్నులు తిను, లేదంటే నువ్వు తిరిగి కొట్టు, లేదంటే కాంప్రమైజ్ అయిపో, అడ్జస్ట్ అయిపో అని అన్నారు. 1.5 year బ్యాక్ నేను కంప్లైంట్ చేసినప్పుడు. సో ఇలా మాట్లాడారు. అందుకే ఇంకా నేను హోప్లెస్గా వచ్చేసాను వెనక్కి. సో ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు అని అంటే, లేదు మేడం, లేదు సార్, ఈసారి కన్ఫర్మ్గా వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ బాధ గుర్తిస్తారు, కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు, మీరు వెళ్ళండి అని వాళ్ళు ధైర్యం చెప్తే నేను వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళాను. పిఎస్కి ఎన్నికి ఏముంటుంది? అరౌండ్ 1 kilometer ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఎందుకంటే నాకు వాకింగ్ అలవాటే. సో ఇంకా మెయిన్ ఏంటంటే నేను అప్పుడు చాలా ప్యానిక్ అయిపోయి ఉన్నాను, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అంటే మీరే అర్థం చేసుకోండి, ఇంట్లో లాక్ చేసేసి అన్ని కీస్ తీసేసుకుని నాకు ఇస్తుందో లేదో తెలియదు, డ్యూటీకి వెళ్ళిపోయింది, నా మీద అటాక్ చేసింది, ఏం చేయాలని చెప్పేసి ఇంకా నేను పోలీస్ స్టేషన్కి అదే ప్యానిక్ మైండ్తో వెళ్ళాను. చూపించాను నా ఇంజరీస్, కంప్లైంట్ రాసిస్తే నేను అట్లీస్ట్ వెంటనే యాక్షన్ తీసుకుంటారేమో, అమ్మాయిని పిలుస్తారేమో, బుద్ధి చెప్తారేమో అనుకున్నాను. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు నాకు, కంప్లైంట్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి ఇంకా ఎమ్మెల్సీ అడిగాను, మెడికల్ చేయించండి అని అడిగాను. చేయించండి అని అడిగితే మీరే వెళ్ళండి మెడికల్ చేయించుకుని రండి అని అన్నారు. అదేంటండి, మీరు పంపించి చేయిస్తే బాగుంటుంది కదా, విక్టిమ్ని నేను కదా, ఆల్రెడీ నేను ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నాను, కనీసం మీరు ఈ ఒక్క హెల్ప్ అయినా చేయండి అని అంటే, లేదు మీరు వెళ్ళండి, మీకు ఎక్కడ కావాలంటే పోనీ ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారంటే, మీకు ఏ హాస్పిటల్ నచ్చితే ఆ హాస్పిటల్కి వెళ్ళండి అంటున్నారు పోలీస్ వాళ్ళు. ఎక్కడో అక్కడికి వెళ్ళండి, నియర్ బై ఏది ఉంటే దానికి వెళ్ళండి అని అంటున్నారు. సజెస్ట్ కూడా చేయలేదు. ఓకే, నేనే ర్యాపిడో బుక్ చేసుకుని నేనే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నా అంతటి నేనే, నా ఖర్చులతో నేనే హాస్పిటల్కి వెళ్ళాను, మెడికల్ తీసుకున్నాను, ఎమ్మెల్సీ తీసుకున్నాను, తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఆయనకి ఇస్తే అప్పుడు ఆయన తీసుకుని ఆయన యాక్చువల్గా అది ఒరిజినల్ కూడా తీసుకోలేదు, జస్ట్ ఫోటో తీసుకున్నారు అంతే. నాకు ఇది ఫోటో సరిపోద్ది అని అన్నారు, ఒరిజినల్ నా దగ్గరే ఉంది ఇంకా. సో ఏమన్నారంటే, మరి ఏంటి ఇప్పుడు ఏం కావాలి అని అన్నారు. సార్ పిలిపియండి సార్ అమ్మాయిని, అదే ఏంటి విషయం చెప్పండి అని అన్నాను. అది మార్నింగ్ అయింది కంప్లైంట్, ఈవినింగ్ అడిగాను. ఈవినింగ్కి అడిగితే అప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాను అన్నారు, చేస్తే ఆమెమో
నేను మండే వస్తా, ఓకే. చాలా లగ్జరియస్గా నేను మండే వస్తా అని చెప్పింది. నా దగ్గరికి వచ్చి అమ్మాయి మండే వస్తుందంట, మీరు మండే రండి అని అన్నారు. నేను సర్ప్రైజ్, అసలు ఏంటిది ఈ యాటిట్యూడ్ ఏంటి? ఇదే కనుక నేను అనుకున్నాను ఇదే ప్లేస్లో తను వచ్చి ఉంటే, నాకు ఒంటి మీద కత్తిగట్లు ఉన్నాయి, ఇంకో మహిళ వచ్చి ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు? అబ్బాయి మండే వస్తానన్నాడు, నువ్వు మండే రామా అంటారా? ఎక్కడున్నా నన్ను ఈడ్చుకుని వస్తారు. మరి నేను వస్తే ఆ అమ్మాయి మండే వస్తానని చెప్తే మినిస్టర్ అతను ఏంటి ఆ యాటిట్యూడ్ నాకు సో అదే బాగా అనిపించింది, నాకు ఏంటిది అనిపించింది. ఇంకా ఇదిగో అంత ఇంకా నేను వెంటనే మీడియాని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇంకంతా అయ్యాక చివరికి ఇప్పుడు అమ్మాయి మండే వచ్చింది. మండే వచ్చింది. అప్పుడు కూడా రిపీటెడ్ కాల్స్ చేస్తుంటే పోలీసులు వాళ్ళు రిపీటెడ్ కాల్స్ చేస్తుంటే 10 minutes లో ఉంటా తిట్టారు కూడా. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్తావు ఇదే 10 minutes అని, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 10 minutes పడుతుందా అని అన్నారు. వచ్చింది ఫైనల్ గా వచ్చింది. వచ్చి ఇంకా తను నా మీద రివర్స్ లో ఇంకా ఎలిగేషన్స్ మీరు చూసారు కదా అవన్నీ చెప్తుంది. ఈయన స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను, ఇదిగో ఈయన చాటింగ్ చేస్తాడు, ఇల్లీగల్ అఫైర్ ఉంది, అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఫోటోలు ఏవో తీసుకొచ్చి చూపించేసి అవి చేసేసి ఇవి చేసేసి ఇంకా తన ఇంజరీస్ కూడా తీసుకొచ్చేసి ఇవన్నీ ఆయనే చేశాడని చెప్పేసి నా మీద అంటాం. నేను అమ్మాయిని నిజంగా కొడితే ఈరోజు ఇంత గొడవ అయ్యి ఉండేది కాదు. మేబీ తన కంట్రోల్ అయిపోయి పాటికి సెట్ అయ్యి ఉండేదేమో. నేను కొట్టలేదు అది. సో ఇంకా అలా అన్నది. అలా అన్నాగానే ఇంక అప్పుడు మొత్తం మీద కేసు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి అప్పుడు అన్నారు. 1 year బ్యాక్ కాదు ఇదంతా, ఇప్పుడు రీసెంట్ ఇది. 1 year బ్యాక్ అసలు ఇదంతా లేదు. నేను పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయిన విషయం కూడా తనకు చెప్పలేదు ఇంట్లో. ఏంటంటే నేను సాటర్డే మార్నింగ్ వస్తే వాళ్ళు మండే ఆఫ్టర్నూన్ కి ఎఫ్ఐఆర్ చేశారు. తను మండే మార్నింగ్ వచ్చింది, మండే నైట్ కల్లా తన ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇప్పుడు తను పెట్టిన కంప్లైంట్ నా మీద ఎఫ్ఐఆర్ చేశారు. మీ పైన ఎఫ్ఐఆర్ చేశారు? మీరు పెట్టిన కంప్లైంట్ చేశారు. ఫస్ట్ నాది మధ్యాహ్నం చేశారు, తనది నైట్ కి చేశారు. ఓకే, ఇప్పుడు ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దీనికి సంబంధించి ఇంకా మాట్లాడాలి. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎఫ్ఐఆర్ లో యాక్చువల్ గా క్లియర్ గా లేదు. నేను ఆయనకి చెప్పాను, సార్ ఈసారి ఒంటి మీద కత్తి గాయాలు, తన కత్తితో, ఇప్పుడు కత్తి ఎవరైనా చేస్తే అటెంప్ట్ మర్డర్ అనే అంటారు కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు కత్తితో సరదాగా అయితే కొయ్యరు కదా, ఎస్పెషలీ మనసులో ఇంత గ్రడ్జ్ ఉన్న మనిషి మీద. నాకు తను ఇష్టం లేదు, తనకి నేను ఇష్టం లేదు. సో ఇద్దరికి ఎవరికి ఇష్టం లేదు. అలాంటప్పుడు అలాంటి మనిషి నన్ను కత్తితో టచ్ చేస్తే అది అటెంప్ట్ మర్డరే అవుతుంది ఆబ్వియస్లీ. సో అదే నేను చెప్పాను ఆయనకి చూపించాను దెబ్బలు. మెడికల్ చేయించుకుని రమ్మన్నారు. మెడికల్లో కూడా క్లియర్ గా రాశారు, వైఫ్ అని మెన్షన్ చేశారు. ఎఫ్ఐఆర్ మీరు చూసే ఉంటారు. వైఫ్ అని మెన్షన్ చేశారు, నైఫ్ అని మెన్షన్ చేశారు, అన్ని మెన్షన్ చేశారు. ఆయన ఏమో ఏమంటున్నారంటే అది అటెంప్ట్ మర్డర్ కాదు, ఫ్యామిలీ కేస్. కౌన్సిలింగ్కి పిలిచాను అమ్మాయిని, ఎఫ్ఐఆర్లో అదే రాశారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎంత ఇంటెన్సిటీతో పెయిన్తో వచ్చానో అక్కడికి, దాన్ని అంతా కూడా తగ్గించేసి దాన్ని ఒక చిన్న నార్మల్ ఇష్యూ కింద ఎఫ్ఐఆర్లో రాశారు. అదే బాధేసింది. నా ఫ్రెండ్ అప్రోచ్ అయ్యాను. నా ఫ్రెండ్ ఈ కేసుకి సంబంధించి తను ప్రతిదీ చెప్తాడు. ఎఫ్ఐఆర్ ఎవరిపైన ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కూడా మీ ఫ్రెండ్ డేటా ఉందంటారు. తను చెప్తాడు, ఎందుకంటే తను మీడియాలోనే ఉన్నాడు, తనకి ఈ బాగా ఐడియా ఉన్నాయి. సో తను ఒకసారి తను అడగండి, మీకే తెలుస్తుంది అందులో ఎంత అన్యాయంగా ఉందో వెర్షన్. ఒకసారి మీరు అది అడగండి. ఓకే. సో ఇంకోటి మీ వైఫ్ అన్నది ఏంటంటే స్టార్ మేకర్ అంటూ ఒక యాప్ ఉంటుంది. సో యాప్ లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఏదైతే ఫస్ట్ కంప్లైంట్ చేసిందని చెప్పాను కదా, సో ఈ అమ్మాయి ఈ స్టార్ మేకర్ యాప్ లో పరిచయం అయింది. స్టార్ మేకర్ యాప్ నిజమే, నేను సాంగ్స్ పాడతాను. నిజమే, స్టార్ మేకర్ లో నేను ఒక్క అమ్మాయితో కాదు చాలా మందితో సాంగ్స్ పాడతాను. కానీ సాంగ్స్ పాడినంత మాత్రాన ఇప్పుడు నాకు ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నాకు సింగింగ్ ప్యాషన్ ఉంది. సింగింగ్ ప్యాషన్ ఉన్నంత మాత్రాన దానికి ఇలాగ ఇల్లీగల్ అఫైర్స్కి లింక్ ఏముంటుంది? సాంగ్స్ పాడామా, సరదాగా హాయ్ బాయ్ అనుకున్నామా, కర్టసీ ఫార్మాలిటీస్కి వచ్చేసామా, అంతకన్నా ఎక్కువ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం మనం? ఎన్నో కావాలనే ఇదంతా ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒక తెలివిగా ఒక మీడియం తీసుకుంది. మరి చాట్స్ ఎలా ప్రొడ్యూస్ చేసిందో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ప్రిపరేషన్కి ముందు మెచ్చుకోవాలి. ప్రతిదీ రికార్డ్ చేస్తుంది.
ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. మీరు ఒకటి చెప్పండి, కాపురల్ ట్రస్ట్తో నడుస్తాయి, రికార్డ్స్తో నడుస్తాయి. అలా అయితే నేను కూడా 1.5 year బ్యాక్ తను కొట్టినప్పుడే ఇంట్లో CCTV పెట్టించేయాలి. అట్లీస్ట్ హిడెన్ కెమెరా ఏదో ఒకటి పెట్టుకుంటే ఈరోజు తను చేసిన అటాక్ అంతా ఇప్పుడు క్లియర్గా వీడియో చూపించగలిగేవాడిని, అన్నిట్లో సర్క్యులేట్ అయ్యి ఉండేది. నేను చేయలేదు ఆ పని. మీరు అది ఏమనుకుంటారో, ట్రస్ట్ అనుకుంటారో, భయం అనుకుంటారో, ఏదైనా సరే. ఎనీవేస్, సో నేనైతే చేయలేదు. నేను ట్రస్ట్తోనే ఉన్నాను. అంత రికార్డింగ్స్ అయ్యి ఇంత దారుణంగా అయితే చేయను. నాకు మరీ ఇంకా తను లిమిట్స్ దాటి మాట్లాడితే ఏమన్నా చేస్తానేమో తప్ప, ఫ్యూ హ్యాండ్ఫుల్ చేస్తాను, ఇన్స్టెన్సెస్ లో చేస్తాను తప్ప, తన దగ్గర మాత్రం లాట్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి. ప్రతిదీ రికార్డింగ్ చేస్తుంది. ఎందుకు అమ్మాయి అట్లా ఎందుకు చేస్తుంది అనుకుంటారు? వెనక ఏదైనా రీజన్ బిహైండ్, కారణం ఏదన్నా? కారణం ఏంటంటే నన్ను ఫ్రేమ్ చేయాలి కదా. డే 1 నుంచి తను ఎందుకు ఇంత క్లియర్ గా ఇంత పకడ్బందీగా ఉంటుంది అంటే, ఈ చాట్స్ ని ఇలా మ్యానిపులేట్ చేసి ఇంత ప్రిపేర్డ్ గా ఎందుకు ఉంది అంటే, ఈ రికార్డింగ్స్ ఎందుకు చేసుకుంటుంది అంటే నన్ను ఫ్రేమ్ చేయాలి కాబట్టి. నన్ను ఫ్రేమ్ చేస్తే మెల్లిగా నా దగ్గర నుంచి ఎంతో కొంత ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఫినాన్షియల్ విషయానికి మాట్లాడితే, సో 4 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళే పెట్టారు, అతను పెట్టింది నాకు ఏమీ లేదు, సో ఫినాన్షియల్గా నేను ఎందుకు అలా చేస్తా అంటూ కూడా తను వర్షన్. బ్యాంక్ స్టేట్మెంట్స్ తీయమనండి, నా దగ్గర నుంచి తన దగ్గరికి ఎంత మనీ వెళ్ళిందో తీయమనండి. మా పేరెంట్స్ ఏమేం చేశారో కూడా తీయమనండి. మొత్తం అన్నీ తెలుస్తాయి. నేను అవైలబుల్ లేనప్పుడు మా పేరెంట్స్ చూసుకున్నారు. వాళ్ళు అప్పటికే అక్కడే ఉన్నారు, అమలాపురంలోనే ఉన్నారు, సొంత ఇంట్లో, మా సొంత ఇంట్లో ఉన్నారు. తను బాగా చూసుకున్నారు. బాగా చూసుకోవడం అంటే ఎప్పటికప్పుడు వెళ్ళి అట్లీస్ట్ ఎలా ఉంది అని ఎంక్వైరీ చేసి అవి ఇవి కావాల్సినవన్నీ ఇస్తే చూసుకున్నట్టు కదా చెప్పండి. అంతకన్నా ఏం చేయాలి? మదర్స్ డేకి హ్యాపీ మదర్స్ డే అని పెట్టేసి, ఫాదర్స్ డేకి హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టేసి స్టేటస్లు పెట్టేస్తే అది కాదు కదా ఎఫెక్షన్ అంటే. అవైతే మేము చెయ్యం, మాకు రాదు. సో తన దృష్టిలో మేబీ అది ఎఫెక్షన్ ఏమో, అవి చేయలేదు కాబట్టి మేబీ ఎఫెక్షన్ లేదని అనుకుంటుందేమో. నాకు కూడా ఈవెన్ బర్త్డేకి హ్యాపీ బర్త్డేలు స్టేటస్లు అవి ఇవన్నీ నాకు రావు. మరి 4 years నుంచి అని చెప్పి అంత పర్టికులర్ గా ఇయర్స్ కూడా చెప్తుంది అమ్మాయి. అంటే నాకు తనకి, అవును తను కొన్ని రోజులు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంది. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాం. నేను ఒరిస్సాలో జాబ్ చేస్తున్నాను, నేను కొంచెం కొత్త ప్లేస్కి వెళ్ళాను, నా మైండ్ సెట్ అంతా డిఫరెంట్గా ఉంది, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అక్కడ నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను. నాకు ఇప్పుడు నేను ఒరిస్సాకి వెళ్ళి అక్కడ తెలియని లాంగ్వేజ్ మాట్లాడుతూ అక్కడ అడ్జస్ట్ అవుతున్నప్పుడు నేను తిని ఎలా తీసుకెళ్తాను అక్కడికి? అందుకనే నేను మేబీ తను అక్కడ ఉంచాను. కానీ తను అది కూడా మైండ్లో పెట్టుకుని దాన్ని కూడా నెగిటివ్గా చూసి ఇచ్చేయటంతో ఇంకా ఏంటంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఒరిస్సాకి అని చెప్పేసి అన్నట్టు ఇంకా దాన్ని గ్యాప్ పెరిగిపోయింది. మా పేరెంట్సే చూసుకుంటున్నారు, నువ్వేం చూసుకుంటున్నావు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పటికీ తన్ని యూనివర్సిటీలో డ్రాప్ చేసి నేను కాలేజ్కి వెళ్తాను డైలీ. ఇప్పటికీ అంటే ఈవెన్ లాస్ట్ వీక్ దాకా కూడా, ఎక్సెప్ట్ ఆ సాటర్డే ఇన్సిడెంట్ జరిగిన రోజు తప్ప ఆ ముందు రోజు ఫ్రైడే దాకా కూడా తన ట్రావెల్ అంతా నేనే చూసుకున్నా. కాలేజ్కి వెళ్ళటానికి, కాలేజ్ నుంచి రావడానికి నేనే క్యాబ్కి మనీ వేసాను. నేను మనీ వేయకపోతే తన కాలేజ్కి ఎక్కడ వెళ్తుంది? అంతకు ముందంతా నేను దించాను. నేను కాలేజ్కి వెళ్తున్నంత సేపు తను యూనివర్సిటీలో డ్రాప్ చేసి నేను మా కాలేజ్కి వెళ్ళేవాడిని. తన లక్ ఏంటంటే, నా బ్యాడ్ లక్ ఏంటంటే మా ఇద్దరు క్యాంపస్లో దగ్గరే కాబట్టి నన్ను యూనివర్సిటీలో దించి ఫస్ట్, అప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళి అనేది నేను అట్లనే చేసేవాడిని. అన్ని నాకు వెకేషన్ స్టార్ట్ అయింది, సో నేను ఇంట్లోంచి కదలలేను కాబట్టి నువ్వే వెళ్ళు అని చెప్పేసి అని తనకి మనీ కూడా వేసేవాడిని, రెగ్యులర్గా వేసాను. నా దగ్గర ఇప్పటికీ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్స్ అనకూడదు, నేను ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకునే టైప్ కాదు. ఫోన్ పే ఓపెన్ చేస్తే ఆబ్వియస్లీ గూగుల్ పే ఓపెన్ చేస్తే అందులో నేను తనకి ఎంత వేసానో ఉంటుంది కదా. సో నేను తనకి కంటిన్యూస్ గా ఎంత మనీ ఇచ్చానో, ఎన్నిసార్లు ఫినాన్షియల్ గా సపోర్ట్ చేశానో నాకు తెలుసు. తనకి ఎక్కడ తక్కువ చేయలేదు. కాకపోతే ఆమెకే తక్కువే. ఓకే, మీరు తక్కువ చేయలేదు కానీ అక్కడ తక్కువే అనుకుంటున్నా. అక్కడ తక్కువే. ఆమెకి ఏం చూసుకున్నాడు? ఎప్పుడు చూసినా మనీ అడ్జస్ట్ అది ఇది అని అంటాడు. నేను ఎంప్లాయీ అండి, బిజినెస్ మ్యాన్ని కాదు. నేను ఎంత చేయగలను అంత చేయగలను. తనకు అది సరిపోతే నేనేం చేస్తాను? అంటే మీరు ఒక మా పెద్ద యూనివర్సిటీలో సో ప్రొఫెసర్గా ఉన్నారు. సో కొన్ని వేల మందికి పాఠాలు చెప్పాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో కూడా కొన్ని అవుతూ ఉంటాయి. లైక్ ఆ స్టూడెంట్ అన్నప్పుడు సార్కి మెసేజ్ చేస్తూ ఉంటారు, కామెంట్ అలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఇక్కడ ఉన్నాయా? అలాంటి ఇష్యూస్ అంటే
ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైనా చాలా జనరల్గా మామూలుగా డౌట్స్ గురించో వీటి గురించో క్యాజువల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, హాయ్ సార్ హౌ ఆర్ యూ అంటారు, లేదంటే ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు, ఏమైనా చేస్తారు. అవి కూడా తను పర్టికులర్గా ఎందుకు ఈ మెసేజ్ వచ్చింది, ఎవరు వీళ్ళు, ఏంటి ఇది అని చెప్పేసి నన్ను ఇంకా పాయింట్అవుట్ చేయటం, ఇలాగా ఏంటంటే ఇంకా అనుమానం, నా మీద ట్రస్ట్ లేదు. మీకు క్లియర్గా అర్థమవుతుండాలి. ఎందుకంటే ఒకటి నా ఫోన్ తీసుకుని ఆ చాట్స్ చెక్ చేయటం, మెసేజ్లు అడగటం, డీటెయిల్స్ అడగటం, నా లొకేషన్ హిస్టరీలో ట్రేస్ చేయటం గూగుల్ మ్యాప్స్లో, ఇంకా రికార్డింగ్లు చేయటం, హస్బెండ్ వైఫ్ మధ్యలో కాన్వర్జేషన్స్ రికార్డింగ్లు. ఆలోచించండి. అది ఫోన్లో అయితే సరే, ఇంకా ఫోన్లో ఇంకా తన ఎక్కడో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫోన్ రికార్డింగ్లు చేసేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా మేమిద్దరం క్యాజువల్గా మాట్లాడుకుంటున్నా కూడా రికార్డింగ్ ఆన్లో ఉంచుకుంటుంది. అందుకనే నిన్న స్టూడియోలో అంత ధైర్యంగా ఏ ఇన్సిడెంట్ కావాలో చెప్పండి, మీకు రికార్డింగ్స్ తీసిస్తా అని చెప్పేసి టక 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 అన్ని రికార్డింగ్స్ విత్ ప్రూఫ్స్ ఏమో, ప్రతిదీ విత్ ప్రూఫ్స్. మీరే ఆలోచించండి, ఇంత ప్రూఫ్లో ప్రిపేర్ చేసుకునే అమ్మాయి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ప్రూఫ్ కేవలం ఫైనాన్షియల్ కోసమే అంటారు మీరు. నాకు అది కనిపిస్తుంది. మరి తన మైండ్లో తన ఎజెండా ఇంకేమున్నాయో నాకు తెలియదు. మేబీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో చెప్తుంది. ఓకే, మీ దగ్గర ఉన్నది మాత్రం డౌట్ఫుల్గా చెప్తున్నారు. అది నా దగ్గర ఉన్నది మాత్రం అదే చెప్తున్నారు, కేవలం ఫైనాన్షియల్ కోసమే అమ్మాయి అలా చేసి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు మీరు. అంతే కదా. ఓకే, సో ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్తున్నారా? నాకు వెకేషన్, ఇప్పుడు సమ్మర్ వెకేషన్, సో అయిపోయాక వెళ్తాను. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అంటే పెళ్లి చేసుకొని ఎంత సంతోషంగా సో హ్యాపీగా లీడ్ చేద్దాం అనుకున్నారు, సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీ లైఫ్లో ఫేస్ చేస్తారని చెప్పి అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. 7 years బ్యాక్ నేను వేరు, బిఫోర్ మ్యారేజ్ నేను వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ నేను వేరు. బిఫోర్ మ్యారేజ్ చాలా లైవ్లీగా జోవియల్గా ఉండేవాడిని. ఆఫ్టర్ మ్యారేజ్ యాక్చువల్లీ నా ప్రాబ్లమ్స్ చాలా వరకు ఇంకా చెప్పాలంటే దాచుకునే బయటకు నవ్వుతూ మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. నాకు ఇప్పుడు ఈ వీడియోస్ చూసి చాలామంది మా వాళ్ళు కాల్స్ చేసి ఏంటి ఇంత ఇంత ఇష్యూ జరిగిందా అసలు అని చెప్పేసి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే నేను బయటకు వెళ్ళి క్యాజువల్గా నవ్వుతూ మాట్లాడితే ఎవరు అనుకోరు కదా, ఈ లోపల ఇంత పెయిన్ ఉంది, ఇంత సఫరింగ్ ఉంది ఇంట్లో. మీరే ఆలోచించండి, లైఫ్ పార్ట్నర్ బాగోకపోతే ఇంకా ఎన్నుండి లైఫ్లో ఏం లాభం. అంటే ఆ సెకండ్ మీరు ఆలోచించలేదు, ఎందుకంటే యాజ్ ఎ ప్రొఫెసర్గా ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు అని చెప్పి కూడా అనిపించింది నాకు. ఎవరికి అనిపిస్తుంది, ఐ మీన్ ఎవరు మాత్రం ఇలా చేస్తారు చెప్పండి? నెగిటివ్గా మీడియాలో ఇది అవ్వాలని ఎవ్వరు అనుకోరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని బయటికి ఇంత ఇది ఎక్స్పోజ్ చేయాలని ఎవ్వరు అనుకోరు. 1 year కాదు, 2 years కాదు, 5 years కాదు, 7 years భరించాను. కానీ నాకు అనిపించింది ఇంక ఇది ఇంకా భరిస్తే ఇంకో 7 years ఇలా అయిపోతుంది తప్ప ఈ ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ లేదు అని అనిపించింది. సో ఇంకా నేను నా రెప్యుటేషన్ రిస్క్ చేసి. ఇంకోటి, మీకు బాబు ఉన్నాడు అని చెప్పి మేము ఎలా ఉన్నాడు మరి బాబు? మోస్ట్లీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సో అబ్బాయిని కూడా ఎప్పుడు మైండ్ మొత్తం డైవర్ట్ చేస్తూ ఉంటాడు అంటూ కూడా మీ వైఫ్ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అబ్బాయి మైండ్ నేను డైవర్ట్ చేయడం కాదు, ఆమె డైవర్ట్ చేస్తుంది. నేను ఆ అబ్బాయితో ఎంత క్లోజ్ అవుదామని చూస్తానో తిను అంత నాకు దూరం చేస్తూ ఉంటుంది. జస్ట్ తన దగ్గర ఫేవర్ కోసం ఆ పిల్లోడికి ఏవో ఒకటి వాడికి ఇష్టమైనవన్నీ అని చెప్పేసి రకరకాల జంక్ అని, ఫుడ్ అని, ఇంకా ఇవన్నీ ఏవో ఒకటి కొనిచ్చేస్తూ ఉంటుంది. కొనిచ్చేసేసి ఫైనల్గా ఇప్పుడు చిన్నపిల్లలది ఏముంది, చాలా ఇన్నోసెంట్, క్లీన్ స్లేట్. ఇప్పుడు నేనున్నాను ఫాదర్ని, మీరు స్ట్రేంజర్, మీరు వెళ్ళి కనుక ఇదిగో నాన్న చాక్లెట్ తీసుకో, ఇదిగో కేక్స్ తీసుకో, పేస్ట్రీస్ తీసుకో, బిస్కెట్స్ తీసుకో, డ్రింక్స్ తీసుకో, ఇలా ఆఫర్ చేస్తుంటే మీరు పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫాదర్ దగ్గర ఉంటారా, స్ట్రేంజర్ దగ్గర ఉంటారు? అలాంటిది సొంత తల్లే ఇంకా ఎన్ని ఇష్టం వచ్చినట్లు పొట్టలో ఏ పడితే వేసేసి జంక్ ఫుడ్ వేసేసి పిల్లోడికి ఆబ్వియస్లీ తనకే దగ్గరగా ఉంటాడు. నాకు ఇంకా డాడీ ఏం కొన్నాడు అనేసి నాకు దూరంగా ఉంటాడు. కానీ నేనేంటి వాడి మంచి కోసం ఆలోచించి వాడికి ఏవో హెల్తీ ఫుడ్స్ అలవాటు చేద్దామని చూస్తాను. కానీ ఎప్పుడు మదర్ మాట గెలుస్తూ ఉంటుంది. ఇంకా సో మదర్తోనే ఉంటాడు. నేను నాతో ఉన్నంతసేపు నాతో ఆడతాడు, బాగానే ఉంటాడు. వాడికి అట్లీస్ట్ అర్థం చేసుకున్నాడని అనుకుంటాను నేను. ఫాదర్కున్న ఎఫెక్షన్ మేబీ వాడికి టచ్ అవుతుంది అనుకుంటా. అందుకనే నేను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం నాతో ఆడుకుంటాడు. కాకపోతే వన్స్ తను ఇవి ఆఫర్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా నా దగ్గర ఏముంటాడు, తన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎన్నో రోజులు బాబుని చూడకుండా ఉండడం. మీ బాబుని 10 days అయితే చూసారా? ఎక్కడండి, సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంక
ఇప్పటికి ఇంకా చూడలేదు. సో అదే నాకు ఐ మిస్ హిమ్ అలాట్. సో అదే నేను ఇప్పుడు నేనేంటంటే స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు ఇందులో నా రెప్యుటేషన్ పోయింది, అన్నీ పోయినాయి. సో దొరికింది ఏంటంటే మెంటల్ పీస్. అట్లీస్ట్ కొంచెం తన దగ్గర నుంచి ఇప్పుడు దూరంగా వచ్చాను కాబట్టి నాకు సేఫ్టీ, సెక్యూరిటీ ఉంది. అట్లీస్ట్ అంతవరకు నేను హ్యాపీ. కానీ ఇందులో నెగిటివ్ ఏంటంటే బాబుని మిస్ అవటం. నేను అంటే బాగా మిస్ అవుతున్నాను. ఓకే, సో మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? ఏం కావాలని కోరుకుంటారు? ఏం న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లో చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను చూసి. నాకు జరిగిన ఇన్సిడెంట్ని మ్యాక్సిమం తగ్గించేసి ఇంటెన్సిటీని చాలా నార్మల్ థింగ్లా పోర్ట్రే చేసి ఎఫ్ఐఆర్ రాశారు. ఎవిడెన్సెస్ ఏం కలెక్ట్ చేసుకోలేదు. 100 వచ్చి ఉంటే వేరుగా ఉండేది. అట్లీస్ట్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే వేరుగా ఉండేది. ఇవి ఏవి జరగలేదు. ఎవిడెన్సెస్ ఏవి కలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు ఎవిడెన్సెస్ లేవు, గాయాలు లేవు అని అనేసి సింపుల్గా మీకేం జరగలేదు అన్నట్టు ఇంక సింపుల్గా తీసిపారేశారు. ఫ్యామిలీ కేసు అంటున్నారు, కౌన్సిలింగ్ అంటున్నారు, కత్తితో కోసేసి ఫ్యామిలీ కేసు అంటున్నారు. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు కావాల్సింది ఏంటంటే జస్టిస్. తాను చేసిన అన్యాయానికి తనకి శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. అంటే శిక్ష అంటే ఏదో మరీ హైయెస్ట్ పనిష్మెంట్స్ అని కాదు. దానికి ఏ టైప్ ఇది చేస్తే, ఏ టైప్ పనిష్మెంట్ ఇస్తే తను రియలైజ్ అయ్యి మారుద్దో అలాంటి పనిష్మెంట్ తనకి ఇవ్వాలి. ఓకే, సో కలిసి ఉందామే అనుకుంటున్నారు? లేదండి, కాకపోతే తనకి రియలైజ్ అయ్యి మారాలి. తను నా వాల్యూ తెలుసుకోవాలి. అది నేను కోరుకుంటున్నాను. అదొకటి. సో తను మళ్ళీ నేను మారినా మంచిగా ఉంటా అని చెప్పి తను మీ దగ్గరకు వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఇది హైపోథెటికల్ క్వశ్చన్ మార్క్ అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని ఎక్స్పెక్టే చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను. చేంజ్ అయ్యే మనిషి కాదు తను. ఇంకా స్ట్రాంగ్ అయిపోయి, ఇంకా ఫైట్ చేసి, ఇంకా క్రూయల్ అయిపోయే మనిషి తప్ప తను చేంజ్ అయ్యే మనిషి కాదు. సో ఇన్ కేస్ చేంజ్ అయితే ఏమో అప్పుడు నా డిపెండ్స్ ఆన్ మైండ్ అంటారు. సో అంతే. రైట్. అంటే మీరు 7 years అయితే మ్యారేజ్ అయ్యి, సో అప్పుడు స్టార్టింగ్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి సో ఇప్పుడు మీ లైఫ్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సో లైక్ మీ ఫ్యామిలీలో ఏమేమి జరిగినాయో సో ఇవన్నీ మీ మైండ్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మ్యారేజ్ చేసుకోవాలి, బట్ చాలా కేర్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి చేసుకోవాలి. ఏంటంటే సంబంధం వచ్చింది, ఐ మీన్ మ్యాచ్ వచ్చింది, ఎవరో ఏదో చెప్పారు, అమ్మాయి దించిన తల ఎత్తదు, ఇక్కడ తల దించితే కాలేజ్ దగ్గర తలెత్తుద్ది, మళ్ళీ కాలేజ్ దగ్గర తల దించితే ఇంట్లోనే తలెత్తుద్ది. ఇవన్నీ నేను విన్న మాటలు. అప్పుడు కాలేజ్ దగ్గర తల దించితే ఇంట్లో ఎత్తుద్ది, ఇంట్లో తల దించితే కాలేజ్ దగ్గర ఎత్తుద్ది, వేరే వాళ్ళ బండి ఎక్కదు, ఏమి చేయదు, అసలు చాలా ఒబీడియంట్. ప్లస్ సింగిల్ హ్యాండ్తో ఎంతమందినైనా గెస్టులని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్న అమ్మాయి. ఇవి ఇంతలా హైలైట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదా. మేము ఏమీ చేసుకోకుండా మా పేరెంట్స్ జస్ట్ మిస్టేక్ జరిగింది అంటారు. పేరెంట్స్ ఏంటంటే నమ్మేశారు సింపుల్గా. అమ్మ ఏం చెప్తున్నారు సూపర్ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు ట్రస్ట్ అస్ అని చెప్పేసి అంటాం. నేను వాళ్ళ మాటలు నమ్మి జస్ట్ అలాగా బ్లైండ్గా వెళ్ళే ఈరోజు నేను ఫైనల్గా అందరికీ ఏం చెప్తున్నానంటే, బిఫోర్ మ్యారేజ్ కొంచెం కేర్ఫుల్గా చూసుకుని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అప్పుడే కమిట్ అవ్వండి. లేదంటే ఇలా కావద్దు, ఇలా మరి ఇంకోరు కావద్దు అని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అంతే. సో మీకు కావాల్సిన జస్టిస్, తగిన న్యాయం జరగాలంటూ మీరు పోరాడుతారు. తగిన న్యాయం జరగాలి. ఇంకా అంతే, ప్రస్తుతానికైతే అదే నా మెయిన్ ఇది. తను రియలైజ్ అవ్వాలి, నాకు తగిన న్యాయం జరగాలి. ఓకే, ఆ పోలీస్ స్టేషన్ తర్వాత మీరు మీడియా దగ్గరికి రావడం జరిగింది. సో మీడియా దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉన్నాయి మీకు? మీడియా దగ్గర నుంచి మిక్స్డ్ రెస్పాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే అలా ఇలా అంటున్నారు, కానీ మాక్సిమం నాకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. సో నేను ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే అందరు అర్థం చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఏంటంటే సొసైటీ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, అమ్మాయి అంటే అమాయకురాలు, జెంట్ అంటే ఇంకా విలన్ అన్నట్టు చూసేవాళ్ళు. అమ్మాయి కనుక కన్నీళ్ళు ఒక్క కన్నీడు బట్టి రాగానే ఇంకా అందరూ జెంట్ని విలన్లా చేసేసి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ప్రజెంట్ రియలైజేషన్ వచ్చింది, థ్యాంక్ గాడ్. నన్ను కూడా అర్థం చేసుకున్నారు. అమ్మాయి మాట్లాడే తీరుని బట్టే అందరూ క్యాచ్ చేస్తారు. నేను చూడండి, తను కెమెరా ముందుకు వెళ్ళింది, ఇంత ఇన్సిడెంట్ జరిగాక ఎంత కామ్గా, కంపోజ్డ్గా, బ్యాలెన్స్డ్గా ఎవిడెన్సెస్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ రికార్డింగ్స్ వినిపిస్తూ ఎంత చక్కగా మాట్లాడుతుందో. అంత ప్రీ ప్లాన్డ్గా నేను రాలేదు. నేను ఎక్కడికి ఎవిడెన్సెస్ తీసుకొచ్చి ఇదిగోండి చూడండి ఎవిడెన్సెస్ అది ఇది అని చెప్పలేదు. నాకైనా ఆ 1 year బ్యాక్ అయిన
ఇంజురీస్ తప్ప నేను ఏమి తీసుకెళ్ళలేదు. ఆ మాత్రం ఆడియో రికార్డింగ్స్ అని అవన్నీ ఇవన్నీ అంత ప్రీప్లాన్డ్గా నేను లేను, ఎందుకంటే నేను ప్లాన్లెస్ కాపురాలు చేయలేదు. సో ఆ ఇంజురీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? సో అంటే మనం ఒక ఫోటోలో చూసాం అనమాట మీ దగ్గర. సో గతంలో ఒకసారి ఆ ఇంజురీస్ చూపించగలుగుతారు ఒకసారి? చూపిస్తాను. ఓకే ఓకే, అంటే కత్తితో దాడి చేసిందన్న అది? ఓకే, అంత క్లియర్ గా ఎంత దిగిందో చూడండి. కత్తితో దాడి చేసింది అది. ఇవేమో ఏవో ఆబ్జెక్ట్ తో, నాకు ఇంకా గుర్తులేదు, ఎందుకంటే మనం భయంకరమైన ఫైట్ లో ఉన్నప్పుడు, డిఫెన్స్ లో ఉన్నప్పుడు ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తుందో కూడా తెలియదు. సో ఇవి ఆ ఆబ్జెక్ట్ తో కొట్టినప్పుడు నాకు తగిలినాయి. ఇంక ఇదేంటంటే తన టీత్ మార్క్స్ కనిపిస్తుంది, కొరికింది, ఎలా కొరికిందో చూడండి. ఇదైతే ఇప్పటికి ఇంకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇవంటే తగ్గిపోయినాయి, కానీ ఇది ఎంత డీప్ కట్ చూసారు కదా, అది ఇదిగోండి, ఇదే ఆ కట్. ఓకే, ఈ చేతికి అయింది. ఓకే, కానీ ఏమంటుంది, పొటాటో కోస్తుంటే చాకు ఇరుక్కుపోయి నేను బయటికి తీస్తుంటే కట్ అయింది అంటుంది. మీరే చెప్పండి, పొటాటో కోస్తుంటే చాకు ఇరుక్కుని డీప్ గా దిగినట్టుగా అనిపిస్తుంది మనకి అది చూస్తూ ఉంటే, దగ్గర నుంచి చూస్తూ ఉంటే. సో అంటే మీకు దీన్ని బట్టి సో మీ స్టార్టింగ్ అసలు ఏం జరిగిందో సో ఇవన్నీ నువ్వు చెప్పడం జరిగింది. సో మీకు కావాల్సింది మాత్రం జస్టిస్ అంటారు, సో యూ వాంట్ జస్టిస్ అంటారు. అంతే. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. మీకు కావాల్సిన జస్టిస్ అవుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో బీ స్ట్రాంగ్ అన్న, ఏం కాదు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. సో మీరు గెలుస్తారు, అంటే ఎటువైపు న్యాయం ఉంటే న్యాయం గెలుస్తా అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.